సూపర్ 6 పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ గత 2 నెలలుగా చంద్రబాబు పాలనలో దోపిడీ హింస కొనసాగుతుందని, చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్, చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందేమో ఇట్లా వస్తుంది. ఇది జగన్ గారు ఎప్పుడు చూపిస్తాటారు, సూపర్ 6 సూపర్ 7 అని. ఇట్లా వస్తుంది ఎన్నికలకు ముందు. ఇది చేస్తానని చెప్పడానికి ఏం దాంట్లో మరి మొహమాటం ఎందుకు? ఇస్తే అది ఎన్ని లక్షల కోట్లు అయితే ఉంది, ఇద్దాం ముందు హామీనే కదా, ఇచ్చేదే చచ్చేదా పెట్టు అని చెప్పేసి అప్పుడేమో అట్లా ఇస్తారు. ఇందులో మీరు చూస్తే నేను 2 ఊరికి సున్నా కూడా చుట్టినా. ఇవి ప్రతి మహిళకు నెలకు 1500, ఇక్కడ ఏదో ఉంది ఇది 50 ఏళ్లకు పెన్షను, ఇది చుట్ల యూత్కు 3000 నెలకు నిరుద్యోగ భృతి. మిగిలినవి నేను ఎందుకంటే కొంచెం ఇస్తున్నానని చెప్పడానికి కొంచెం ఏదో చేశాడు. అది ఏమాత్రం ఇస్తున్నాడు, ఎంత సొగసుగా నడుస్తుంది, ఎంత వయారంగా ఉంది అనేది ఈ రోజే ఐ థింక్ అమ్మఒడి అంటే తల్లికొందనం అయినట్టుంది. అది 67 లక్షలు అన్నారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి పిల్లాడికి ఇస్తే, పాపకు ఇస్తే, చిన్న పిల్లలకు దట్ షుడ్ కమ్ టు 80 lakhs ప్లస్ ఎంతో రావాలా. ఇప్పుడు 67 అంటున్నాడు. 67 ఉందో లేదో ఎవరికి తెలియదు. 67, 86 ఒక్కోటైనా నమ్మాల్సిందే. మనకేం దానికేం శాంక్టిటీ ఏం లేనప్పుడు 67 అన్నాడు. పడింది ఎంత అంటే లాస్ట్ టైం పడింది కూడా 15,000లో 2,000 స్ట్రైట్ కట్ కలెక్టర్ అకౌంట్ అన్నాడు. ఈసారి కూడా అట్లే ఉంటుంది అనుకుంటాను. నేను పెద్ద ఫాలో కాలే. కలెక్టర్ అకౌంట్ పోయింటుంది. కలెక్టర్ అకౌంట్ నుంచి ఎక్కడికి పోయిందో తెలియదు. అది మిగిలిన వాళ్ళకు వచ్చిన వాటిలో చాలా మందికి 10,000, 8,000, 12,000 రకరకాలుగా వచ్చాయని బహుశా వరుసగా వస్తాయనుకుంటా ఇప్పుడు.